హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక రెమెడీ అయితే చెప్పబోతున్నాను అబౌట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడు రెమెడీ చెప్తాను వీడియోలో. ఫస్ట్ ఇది చూడండి. ఇది ఎలోవెరా ఫ్లేవర్. ఇది ఎలోవెరా ఫ్లేవర్. దీన్ని ఇలా కంప్లీట్గా మొత్తం ఓపెన్ అప్ అయ్యే వరకు కూడా ఉంచండి. అంటే ఫుల్ గ్రోత్ కనబడాలి. అంటే ఇవి క్లోజ్డ్ ఉంటాయన్నమాట. ఇలా క్లోజ్గా ఉంటాయి స్టార్టింగ్లో కొత్తగా ఫ్లవర్ వచ్చినప్పుడు. తర్వాత 1 వీక్ ఆర్ 10 డేస్కి ఇలా మొత్తం ఓపెన్ అవుతాయి. ఇలా అయిన ఫ్లవర్ని మీరు ఒక రెడ్ కలర్ క్లాత్లో చుట్టి మీరు ఫ్రైడే రోజు కానీ ఇంకెప్పుడైనా మంచి రోజు ట్యూస్డే కానీ ఓకే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదా బిజినెస్ చేసే వాళ్ళైతే క్యాష్ కౌంటర్లో పెట్టుకోండి. అలాంటిది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే మనీ ఎక్కడ పెడతారో మీరు అక్కడ పెట్టుకోండి. మీ వ్యాలెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది చిన్న పీస్గా కట్ చేసి. ఓకే, సో ఇది ఒక సింపుల్ రెమెడీ అనమాట. ఇది ఫ్లవర్ అందరికీ దొరకదు. అంటే అన్ని ఎలోవెరా ప్లాంట్స్కి ఫ్లవర్స్ రావు. ఓకే, దాంట్లో ఒక దాన్ని ఏమంటారంటే కొంచెం లీవ్స్ ఇలా బ్రాడ్గా ఉంటాయి ఎలోవెరా ప్లాంట్కి. అలాంటి ప్లాంట్కి లీవ్స్ వస్తాయి, ఈ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, సో ఈ ఫ్లవర్ ఎక్కడైనా దొరికితే లేదా మీ ఇంట్లో ఉన్న ప్లాంట్కి ఒకవేళ ఈ ఫ్లవర్ వస్తే ఓకే రెడ్ కలర్ క్లాత్లో చుట్టి మీరు మనీ ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టుకోండి. ఇది మనీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది ఒక సింపుల్ రెమెడీ, ఖర్చు లేని రెమెడీ అనమాట ఇది. ఓకే, చాలామంది అడుగుతూ ఉంటారు ఖర్చు లేని రెమెడీస్ చెప్పండి ఫైనాన్స్ కోసం అని. ఓకే, సో ఇది పెట్టిన మీకు 10 డేస్లోనే మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అది ఏంటంటే ఓన్లీ ఫైనాన్స్ అనే కాదు, మీరు ఏదైతే మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇది జరిగితే బాగుండు అని, అది జరుగుతుంది. ఓకే, సో అది మరీ పెద్ద ప్రాజెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అది అరౌండ్ 1 మంత్లోనే మీకు దానికి ఒక ఫౌండేషన్ అనేది పడుతుంది. ఓకే, సో అంత పవర్ఫుల్ రెమెడీ ఇది. నమ్మకంతో చేయండి. ఏదో చెప్పారు కదా చేసాం అన్నట్టుగా చేయకండి. ఓకే, సో రీడింగ్ విషయానికి వస్తే ఇప్పుడు మీ పర్సన్ అండ్ మీరు ప్రజెంట్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఇందులో పాయింట్స్ రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్ బ్రేస్లెట్స్, క్రిస్టల్ పెండెంట్స్, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివన్నీ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ నాది స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో సాడ్, కంప్లీట్లీ స్కాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే కొలాప్స్ అయిపోయి ఉన్నారు, డిఫీటెడ్, ఫెయిల్యూర్. తన లైఫ్లో అన్ని ఫెయిల్యూర్సే చూస్తున్నారు స్టార్టింగ్ నుంచి. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి. సో ఇక్కడ మీ పర్సన్ హ్యాపీగా అయితే లేరు ప్రజెంట్. ఫెయిల్యూర్స్, ఎవరో చీట్ చేసి వెళ్ళిపోయారు మీ పర్సన్ని. ఇలా ఎవరో తన లైఫ్ అనుకున్నారు, ఒక పర్సన్ని తన లైఫ్ అనుకుని చాలా ఇన్వాల్వ్ అయిపోయారు ఆ రిలేషన్లో. కొన్ని ఇయర్స్ ఆఫ్ రిలేషన్ అనమాట, కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ ఇది. స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ రాశి. బట్ ఆ రిలేషన్ని వద్దనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళని చీట్ చేసి, మీ పర్సన్ని చీట్ చేసి మరీ వెళ్ళిపోయారు. 5 ఆఫ్ పెంటికల్స్. సో ఇప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా వర్రీ అవుతున్నారు అన్ని విషయాల్లో. అంటే ఇంకా మనుషులందరూ అలానే ఉంటారేమో అన్న ఫీలింగ్కి వచ్చేసారు.
అగైన్ చీటింగ్. 3 చీటింగ్ కార్డ్స్ వచ్చాయి మనకి. ఓకే, సో ఇక్కడ ఫ్రాడ్ ఫేస్ చేశారు మీ పర్సన్. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి, బిట్రేయల్, డిసెప్షన్, ఓకే, థెఫ్ట్. మీ పర్సన్కి అనుకోకుండానే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అవి అసలు ఎలా వచ్చాయో కూడా మీ పర్సనే తెలీదు, మీ పర్సన్కే తెలీదు. అంటే మేబీ వీళ్ళ క్రెడిట్ కార్డ్స్ పట్టుకెళ్ళి యూజ్ చేసుకోవడం, ఓకే, అండ్ వాళ్ళ దగ్గర మనీ ఉన్నా కూడా మీ పర్సన్ చేత ఖర్చు పెట్టించడం, అక్కర్లేని అనవసరం ఖర్చులు పెట్టించడం. సో అలా చేయడం వల్ల మీ పర్సన్ మొహమాటం కొద్దీ మనీ ఇచ్చేయడం, అలా పెరిగిపోయాయి ఆ ఖర్చులు. ఇప్పుడు అలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయారు మీ పర్సన్. తర్వాత పనంతా అయిపోయిన తర్వాత చీట్ చేశారు మీ పర్సన్ని. సో అవన్నీ గుర్తు తెచ్చుకుంటే మీ పర్సన్కి ఈ ఏమంటారు దాన్ని, ఒక ప్రాబ్లమాటిక్ లైఫ్ అనమాట. ఇప్పుడు వరకు చూసింది మీ పర్సన్ ఒక ప్రాబ్లమాటిక్ లైఫ్, ఒక ట్రబుల్సమ్ లైఫ్ అనమాట. అందులో హ్యాపీనెస్ అనే వెతుక్కుని ఇప్పుడు వరకు లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు. బట్ అందులో నిజంగా చెప్పాలంటే హ్యాపీనెస్ అనేది లేదు. ఎప్పుడు గొడవలు మనీ ఇదే కనబడింది. ఇప్పటి వరకు హ్యాపీనెస్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. సో అందుకే ఇప్పుడు ఆ రిలేషన్ని కట్ చేసుకుని ఆ టాక్సిక్ పీపుల్ని కూడా వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలన్నంత కోపంగా ఉన్నారు, చిరాగ్గా ఉన్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఒక పక్క బ్రోకెన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మీ లైఫ్ చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నారు మీ పర్సన్. మీరు మీలాంటి పర్సన్తో న్యూ బిగినింగ్ కనుక చేస్తే తనకి కాస్త గ్రోత్ కనిపిస్తుంది, తన లైఫ్లో గ్రోత్ అనేది చూడొచ్చు, ప్రాబ్లమ్స్ నుంచి కాస్త బయటపడినట్టుగా హీల్ అవ్వచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని తన హీలర్గా చూస్తున్నారు అనమాట. ఓకే, న్యూ బిగినింగ్స్ అయితే చూస్తారు. సో న్యూ బిగినింగ్స్ అనేసరికి లవర్స్ కార్డ్ వచ్చింది. సో మిమ్మల్ని ఒక ఈ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. మీరు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. డీప్ లవ్, డివైన్ లవ్, ఓకే, లవర్స్ కార్డ్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో ఉంటుంది మీ ఇద్దరి మధ్య అన్న డెసిషన్, ఒపీనియన్. అంటే ఎందుకు వచ్చిందంటే అసలు అలాంటిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏమో అని ఎందుకు అనిపిస్తుంది అని అంటే, తనకు అన్ని ప్రాబ్లమ్స్లోనే మీరు తన పక్కన నుంచున్నారు, తనకి సపోర్ట్ ఇచ్చారు. బట్ అలాంటి పర్సన్ని వదిలేసి థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పర్సన్తో లైఫ్ లీడ్ చేయాలని మిమ్మల్ని వదిలేస్తారు ప్రజెంట్. బట్ ఇప్పుడు మీ విలువేంటో తెలుసుకున్నారు, అందుకే మీతో మ్యారీడ్ లైఫ్ అయితే చూస్తున్నారు. బట్ మీకు ఇంకా ప్రపోజ్ చేసి ఉండకపోవచ్చు మీ పర్సన్. ఈ పర్సన్ ఏంటంటే చాలా కొంచెం డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న పర్సన్, చెప్తాను నేను ముందు. ఇప్పుడు ఈ ఎనర్జీలో మీ దగ్గరికి రాబోతున్నారు, ఈ ఎనర్జీలో ఉన్నారు, మీతో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పుడు మీకు చెప్పకపోయినా కూడా మీకు కమిట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్. ఎప్పుడో ఒకరోజు చెప్తారు సడన్గా. అయితే ఎందుకు చెప్పట్లేదు అనేది చూద్దాం, అది కూడా చెప్తాను. బిహైండ్ ద డెక్, 5 of Wands. తన లైఫ్ ఇలా అయిపోయింది ప్రజెంట్. తను వేసుకున్న ప్లాన్స్లో తనే చిక్కుకొని తన లైఫ్ని ఇలా చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఏంటో అసలు చూద్దాం. మీరు ఎలా ఉన్నారు? మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు, 5 of Cups ఎనర్జీలో ఉన్నారు. చాలా సాడ్గా ఉన్నారు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా మీరు ఉంటున్నారు. అండ్ 2 of Cups ఎనర్జీలో ఉన్నారు మీరు. మీ రిలేషన్ 2 of Cups ఎనర్జీ అంటే ఇది ఒక డివైన్ లవ్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్, మ్యారేజ్ కార్డ్ ఇది. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరికి ప్రపోజ్ చేసుకోవచ్చు ఒకరినొకరు. అండ్ ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండొచ్చు. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. ఇక్కడ అంతా వాటర్ ఎనర్జీ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎయిర్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ. ఓకే, సో ఇది వృశ్చిక రాశి, 7 of Cups.
డే డ్రీమింగ్ చేస్తున్నారు మీరు. డే డ్రీమింగ్ 7 ఆఫ్ కప్స్ వెంటనే 6 ఆఫ్ కప్స్ వస్తుంది ఎప్పుడు కూడా. ఇది ఒక నాస్టాలజియా అనమాట. అంటే చైల్డిష్ నేచర్ ఉండొచ్చు, లేదా మీ పిల్లలకి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. 6 ఆఫ్ కప్స్ చైల్డ్హుడ్ మెమరీస్ ఉండొచ్చు, లేదా చిల్డ్రన్కి రిలేటెడ్ ఉండొచ్చు, లేదా ఇది కూడా రీయూనియన్ కార్డ్ అనే అంటారు. రీయూనియన్ కార్డ్ అంటే రీయూనియన్ కార్డే వస్తుంది నాకు. రీయూనియన్. సో ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఏరీస్, మేషరాశి, 2 ఆఫ్ వాండ్స్. సో ఇలా తన పాస్ట్ లైఫ్ని వదిలేసి తన ఫ్యూచర్ మీరు అని మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు మీ పర్సన్. బట్ కొంతమందికి ఇంకా ప్రపోజల్స్ కానీ ఏమీ కానీ రాలేదు, బట్ తన మైండ్లో అయితే అదే ఉంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు ప్రపోజ్ చేస్తారు మీ పర్సన్. ఓకే, రీయూనియన్ కార్డ్ ఇది, రీకన్సిలేషన్ కార్డ్, ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ మీ పర్సన్. ఇంకా పాస్ట్ రిలేషన్లో హ్యాపీనెస్ అనేది లేదు అని కంప్లీట్గా వదిలేయాలని డిసైడ్ అయిపోయారు. సో మీరు ఉన్నది ఎంప్రెస్ ఎనర్జీ. ఈ ఎంప్రెస్ ఎనర్జీయే మీ పర్సన్కి నచ్చుతుంది మీ దగ్గర. ఒక నర్చరింగ్, కేరింగ్ అండ్ సపోర్టింగ్ ఎనర్జీ. తనకి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సపోర్టింగ్గా ఉంటారు. ఏ విషయంలోని కూడా తనని, ఒకవేళ తనకి ఏదైనా సర్ది చెప్పాలన్నా కూడా చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు మీరు, అంటే గొడవలు లేకుండా. సో ఆ నేచర్ అంతా మీ పర్సన్కి నచ్చుతుంది. బట్ అలాంటి పర్సన్ని నేను ఎలా చీట్ చేశాను అని మళ్ళీ అదొక బాధ మీ పర్సన్కి. చాలా తప్పు జరిగింది తన చేత అని బాధపడుతున్నారు. ఓకే, సో వై ఈజ్ 5 ఆఫ్ వాండ్స్ హియర్? 5 ఆఫ్ వాండ్స్ అనేది అసలు ఏం చెప్తుందో చూద్దాం. 5 ఆఫ్ వాండ్స్ ఒక న్యూ బిగినింగ్ చూపిస్తుంది మనకి. ఓకే, సో ఇది పాస్ట్ రిలేషన్తో గొడవలు, పాస్ట్ రిలేషన్ వద్దు అనుకుంటున్నారు ఇప్పుడు. సో మీతో న్యూ బిగినింగ్ చూస్తున్నారు. ఒక మెంటల్ క్లారిటీ అయితే ఇస్తారు మీకు మీ రిలేషన్షిప్కి సంబంధించి. సక్సెస్ రాబోతుంది. షార్ప్ మైండెడ్ పర్సన్ మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తే మనకి నాకైతే ఇక్కడ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, అసలు మీ పర్సన్ ఒక బిహైండ్ ద డెక్ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. చెప్పలేదు, చూపించలేదు మీకు. టెంపరెన్స్ కార్డ్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి. ఓకే, అంటే మిమ్మల్ని పేషెన్స్తో వెయిట్ చేయమని చెప్తుంది యూనివర్స్. మీకు ఇంకా డివైన్ టైమింగ్ అనేది రాలేదు. దీని కింద కార్డే మనకి 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. అగైన్ మ్యారేజ్, విష్ ఫుల్ఫిల్మెంట్, డివైన్ లవ్. ఓకే, మీరు ఏదైతే మ్యారేజ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. రీకన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి అది కూడా జరుగుతుంది. కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే అది జరుగుతుంది. సో వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్ అది జరుగుతుంది అన్నమాట. సో మీ పర్సన్ నేచర్ ఎలాంటిది అని అంటే, పాస్ట్లో కూడా ఒక లవ్ రిలేషన్ ఉండే, అంటే తన టీనేజ్ తర్వాత ఆ లవ్ రిలేషన్ కూడా ఫెయిల్ అయింది. అది కూడా ఫెయిల్ అవ్వడం వల్ల ఆ బ్రోకెన్ హార్ట్తో డిప్రెషన్లో చాలా ఎడిక్షన్స్ అయితే వచ్చాయి మీ పర్సన్కి చాలా చిన్న ఏజ్లోనే. ఆ ఎడిక్షన్స్లో ఈ ఫ్లర్టింగ్ కూడా నేర్చుకున్నారు మీ పర్సన్. అదేంటంటే కొంతమందితో రిలేషన్ పెట్టుకోవడం, 2 or 3 months వాళ్ళతో ఉండడం, మళ్ళీ వదిలేయడం. ఓకే, సో ఆ రిలేషన్లోకి వచ్చేవాళ్ళు కూడా ఆ రిలేషన్ చాలా సింపుల్గా తీసుకుని వదిలేశారు. సో ఇప్పుడు వాళ్ళతో కనెక్షన్స్ అయితే లేవు ఇంకా. సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే, సేమ్ వే మిమ్మల్ని చూశారు, మీతో కూడా అలాగే జస్ట్ షార్ట్ రిలేషన్ అనుకుని మీతో రిలేషన్ పెట్టుకున్నారు. బట్ మీరు చాలా సీరియస్ రిలేషన్ అని తీసుకున్నారు. అది ఆ రిలేషన్షిప్కి చాలా వాల్యూ అయితే ఇచ్చారు మీరు. బట్ మీ పర్సన్ అలా చూడలేదు. సో అందుకనే మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేయడం, సడన్గా గోస్ట్ చేయడం అలాంటివి జరిగాయి. బట్ ఇప్పుడు ఏంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మళ్ళీ మీరు వెళ్ళి మాట్లాడడం అనేది జరుగుతుంది. తను చేసినవి అన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తారు.
సో ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఒక ఏంజిల్లా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి. తన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అవి మళ్ళీ మీరే క్లియర్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ. మీరు పాస్ట్ గుర్తుపెట్టుకోకుండా, ఆ రివెంజ్ అనేది తీర్చుకోకుండా మీరు ఒక మదర్ లాగానో ఫాదర్ లాగానో తను చూసుకుంటారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందనంటే మీ మధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. మీతో మ్యారీడ్ లైఫ్ చూడటానికి రీజన్ కూడా అదే. సో తను ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో ఎవరిని కూడా మీలాంటి వాళ్ళని అయితే చూడలేదు. ఓకే, సో అందుకని మీ ఎనర్జీ చాలా నచ్చుతుంది. కొంతమంది విషయంలో ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉంది మీ పర్సన్కి. బట్ అది వెంటనే చెప్పేస్తే మళ్ళీ రిలేషన్కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందేమో అని ఇంకా చెప్పట్లేదు మీ పర్సన్. ఇంకా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ మీరు కూడా మీ పర్సన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా నడుస్తుంది ప్రజెంట్ మీ పర్సన్ మైండ్. అండ్ మీకు చాలా వాల్యూ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. తన సోల్మేట్ లాగా చూస్తున్నారు. తనకి కూడా తెలిసింది మీదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని. ఓకే, సో అదనమాట మీ పర్సన్ నేచర్ అలాంటిది. బట్ ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్డ్. ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అయితే ఇస్తారు మీకు. 100% హానెస్ట్ పర్సన్ అని చెప్తారు మీరే కొన్ని రోజుల తర్వాత. ఓకే, సో అంతలా చేంజ్ అయ్యారు మీ పర్సన్. బట్ ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. కమ్యూనికేషన్ వచ్చినా కూడా కొంచెం డ్రై కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. కొంతమంది విషయంలో రేపటి నుంచి చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అనేది రేపటి నుంచి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో మీ రిలేషన్ని చాలా సింపుల్గా తీసుకున్న మీ పర్సన్ ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటారు. అండ్ ఆ రిలేషన్ని మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు, లేదా మ్యారేజ్ అయి విడిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ రీకన్సైల్ అవుతారు. అండ్ డివోర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా కలిసి ఉండడానికి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ మళ్ళీ. ఓకే, సో ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. 4 of Wands అగైన్, విష్ ఫుల్ఫిల్మెంట్, డివైన్ లవ్, ఫ్యామిలీ, చిల్డ్రన్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోంచే ప్రజెంట్ మీ పర్సన్ మీ ఎనర్జీలోకి వచ్చారు. అంటే ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీని వదిలి మీ ఎనర్జీకి వచ్చారు. మీది ఒక ఎంప్రెస్ ఎనర్జీ. ఓకే, సో ఆ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీకి మ్యాచ్ కాలేదు మీ పర్సన్. సో ఈ ఎంప్రెస్ ఎనర్జీకి మ్యాచ్ అయ్యారు. విక్టరీ, ఇప్పుడే చెప్పాను నేను మీకు, విక్టరీ అయితే రాబోతుంది మీకు. మీ రిలేషన్ సక్సెస్ అవుతుంది, మీ రిలేషన్షిప్. 7 of Pentacles. ఎన్ని రిలేషన్స్ వచ్చినా కూడా మీ పర్సన్ మీ వైపే ఉంటారు. ఇంకా లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి, ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి అనుకుంటే మీలాంటి లైఫ్ పార్ట్నర్ ఉండాలి అని ఫీల్ అవుతున్నారు కూడా. సో అందుకనే మీతోనే ఉండడానికి డిసైడ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే అది పేజ్ ఆఫ్ కప్స్, న్యూ అప్రోచ్, న్యూ రిలేషన్, న్యూ లవ్. 6 of Swords ఇక్కడ ఇలా పాస్ట్ రిలేషన్ని వదిలేసి మీ వైపు రావడానికి ఇలా రెడీ అయ్యారు మీ పర్సన్. ఓకే, ఓకే, సో బ్లిస్ఫుల్ ఐడియాస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. మీ పైన ఒక ఫైర్ అయితే వెలుగుతుంది ఇక్కడ. ఈ బ్లిస్ఫుల్ కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది, హార్ట్ కమ్యూనికేషన్ అనమాట. స్టార్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు. తన మనసులో చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, బట్ అన్నీ కూడా దాచుకుంటున్నారు. ఎందుకు అని అంటే తను భయపడుతున్నారు. ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో. ఫాస్ట్గా వెళ్తే ఫాస్ట్గా కట్ అయిపోతుంది రిలేషన్ అని, స్లోగా మూవ్ అవ్వాలి అని డిసైడ్ అవుతున్నారు. సో అది కూడా మంచిదే. స్లోగా వెళ్ళే రిలేషన్స్ ఎప్పుడూ కూడా లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే, సో మీ పర్సన్ మీ ఫ్యూచర్ సోల్మేట్, మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్. సో మీ ఎమోషన్స్లో ఇలా మునిగిపోయి ఉన్నారు మీ పర్సన్. నైట్ టైం కంప్లీట్లీ ఇంకా మీకోసమే ఆలోచిస్తున్నారు. మీకు చేసిన ద్రోహానికి ఏడుస్తున్నారు. ఒక్కొక్కసారి మిమ్మల్ని దూరం పెట్టినందుకు బాధపడుతున్నారు. అగైన్ ఎంప్రెస్, డబుల్ క్లారిఫికేషన్ మీ ఎనర్జీస్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మీ పర్సన్.
ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది, బ్రాండ్ న్యూ సైకిల్. ఓకే, సో ఇది కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో వస్తారు మీ దగ్గరికి, హై లెవెల్ కమిట్మెంట్. మీ పర్సన్ 100% కమిట్మెంట్ ఇవ్వగలను అని ప్రామిస్ చేస్తారు మీకు. షాక్ అవుతారు మీరు, అంత వెనక ముందు ఆలోచించకుండా ఎలా కమిట్మెంట్ ఇచ్చేస్తున్నారు అసలు ఇన్ని రోజులు దూరంగా ఉండి అని. సో ఒక మంచి కమ్యూనికేషన్, ఓపెన్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. 4 ఆఫ్ పెంటికల్స్, మనీ సేవ్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా, అండ్ మీరు కూడా సేవ్ చేస్తున్నారు ఫర్ ఫ్యూచర్, అండ్ క్లియరింగ్ ఫైనాన్షియల్ డెట్స్. ఓకే, సో మీ రిలేషన్కి ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్. డీపెస్ట్ కమ్యూనికేషన్. ఓకే, ఇది ఒక హానెస్ట్ అండ్ డీపెస్ట్ కమ్యూనికేషన్, లాంగ్ కమ్యూనికేషన్, లాంగ్ కాన్వర్సేషన్. సో ఇది ఈ కాన్వర్సేషన్ నుంచే మీ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. 7 ఆఫ్ సోర్డ్స్, చీటింగ్. ఆ చీటింగ్ ఎనర్జీస్ కోసం చెప్తారు మీ పర్సన్, ఇలా జగలవుతున్నారు 2 థింగ్స్ మధ్య అని చెప్తారు ఇవన్నీ కూడా మీకు. ఓకే, సో అవన్నీ క్లియర్ చేద్దామని కూడా చెప్తారు మీతో. స్ట్రెంగ్త్ కార్డ్, ఈ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఎప్పుడైతే వస్తుందో మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పర్సన్. సో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అప్పుడు. 3 ఆఫ్ వాండ్స్, మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్లో స్టక్ అయిపోయారు అన్న సంగతి ఇప్పటికి తెలిసింది మీ పర్సన్కి. సో లైఫ్లో ముందుకు వెళ్ళాలని డిసైడ్ అవుతున్నారు. అగైన్ టెంపరెన్స్, మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తుంది యూనివర్స్ మీకు. డబుల్ క్లారిఫికేషన్, ఆర్కాంజెల్ మైకెల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ నియర్ ఫ్యూచర్లో అండ్ ప్రజెంట్ జరుగుతున్న దాంట్లో కూడా అన్ని విషయాల్లో, అన్ని ప్రాబ్లమ్స్ నుండి కూడా మీ పర్సన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఏంజల్స్. సో పేషెన్స్తో ఉండండి, అన్నీ వాటంతట అవే జరుగుతాయి. యూనివర్స్ ఉంది మీకు, మీ సైడ్ యూనివర్స్ ఉంది మీకు సపోర్టింగ్గా. ఓకే, డెత్, రీబర్త్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. పాస్ట్ రిలేషన్స్తో జరిగిందంతా అదొక డెత్ కింద తీసుకుంటున్నారు మీ పర్సన్. ఆ డెత్ తర్వాత ఒక రీబర్త్ తీసుకోబోతున్నారు మీతో. ఇలా హీల్ అవుతున్నారు. మీరు కూడా ఒక పర్సన్, ఒక హీలింగ్ పర్సన్, హీలర్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి. మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంది మీ పర్సన్కి, బట్ హీఈస్ వెరీ బిజీ. ఓకే, సో ఫార్ ఇఫ్ ఇట్ రెజొనేటెడ్, మీరు లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై డ్రాప్ చేయండి, బటర్ఫ్లై వేయండి. ఓకే, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ ప్రజెంట్ ఎనర్జీ, మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై వేయండి, పెట్టండి. ఓకే, సో పేజ్ ఆఫ్ పెంటికల్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఎందుకు వస్తుంది అని అంటే, రీడింగ్ చూసే వాళ్ళలో చాలామంది ట్విన్ ఫ్లేమ్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. అందుకనే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ట్విన్ ఫ్లేమ్స్కి. ఫీమేల్స్ ఏజ్ పెద్దగా ఉంటుంది, మేల్స్ ఏజ్ చిన్నగా ఉంటుంది ఇక్కడ. సో మేబీ నా వీడియో ఇప్పుడు ప్రజెంట్ ట్విన్ ఫ్లేమ్స్లో ఉన్న వాళ్ళు చూస్తుండొచ్చు. సో అందుకే ఈ కార్డ్ వస్తుంది పదే పదే. అరౌండ్ 10 years ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు మీ పర్సన్కి మీకు మధ్య. జడ్జ్మెంట్, అగైన్ మ్యారేజ్, రీకన్సిలేషన్, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇది మీ ఫ్యూచర్ అయితే ఇలా ఉండబోతుంది. ఓకే, బ్రైట్ ఫ్యూచర్. సో బట్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు, బట్ ఇప్పుడు జడ్జ్మెంట్లో పెట్టారు. సో ఈ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు, జడ్జ్మెంట్ ఎనర్జీ. అండ్ ఇది మీ ఫ్యూచర్, సన్ కార్డ్, బ్రైట్ ఫ్యూచర్. ఓకే, సో రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రాసుల విషయానికి వస్తే, ఇక్కడ రాసుల విషయం చెప్పాను మీకు. ఇక్కడ 12 రాసులు ఉన్నాయి. ఓకే, అండ్ లక్కీ నెంబర్ 1. అండ్ కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై డ్రాప్ చేసి మీరు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.